హాయ్ అండి, నేను మీ లలిత బీశెట్టి. ఈరోజు నేను చెప్పే టాపిక్ శ్రావణ మాసం యొక్క ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందామండి. త్రిమూర్తుల్లో స్థితికారకుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలను ఆచరించడం వల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం 5వది. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైంది. మనకు వారాలు 7 ఉన్నాయి. ఆ 7తో మాఘమాసంలో గురువారాలు పుణ్యప్రదమైనవి కాగా 7 వారాల్లో 3 వారాల శ్రావణంలో పుణ్యప్రదమైనవిగా చెప్తారు. మంగళ, శుక్ర, శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవండి, మహత్తును కలిగినవి. శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజలకు, శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజకు, శనివారం విష్ణువు పూజకు ముఖ్యమైనవి. శ్రావణ మాసంలోని శుక్లపక్షం విశేషమైనది. ఈ పక్షంలోని ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈ 15 రోజుల్లో వివిధ దేవతలకు పవిత్ర ఆరోహణోత్సవాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా పవిత్రం అంటే దర్భతో చేసిన వేలు తొడుగు. దర్భ అత్యంత పవిత్రమైనది. అటువంటి దర్భను ఉపయోగించి 108 ముళ్ళతో కాశీదారంలో తయారు చేసి దానితో ఆయా దేవులను అలంకరించి పూజలు చేయాలని శాస్త్రవచనం. దీనికి ముందు పవిత్రమును దేవుడి ముందు ఉంచి సంవత్సరస్య యాగస్య పవిత్రి కరుణాయభో విష్ణులోకత్వ నిత్రాద్య త్యాగచ్చేహ నమోస్తుతే అనేటువంటి శ్లోకంతో పవిత్రమును పూజించవలను. అనంతరం పవిత్రమును అలంకరింపజేసి ఒక్కరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలండి. దీని వివరాలు ఏంటంటే, పాడ్యం రోజు బ్రహ్మదేవుడు, విధియ శ్రీయపతి, తదియ పార్వతీదేవి, చవితి వినాయకుడు, పంచమి సచీదేవి, షష్ఠి నాగదేవతలు, సప్తమి సూర్యుడు, అష్టమి దుర్గాదేవి, నవమి మాతృదేవతలు, దశమి ధర్మరాజు, ఏకాదశి మహర్షులు, ద్వాదశి శ్రీ మహావిష్ణువు, త్రయోదశి నాడు అనంగుడు, చతుర్దశి నాడు పరమశివుడు, పూర్ణిమ పితృదేవతలు. ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించడం, పవిత్ర రూపోత్సవం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు రావని, ఆయురారోగ్యాలు, సంపద వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం. దీంతో పాటు శ్రావణ మాసంలో పగలు నిద్రపోరాదట. ఈ మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలండి, మరో పూట ఉపవాసం ఉండాలంట. ఈ విధంగా పూజలు, నియమాలను పాటించడం వల్ల శ్రావణ మాసంలో అనంతమైన ఫలితాలను పొందవచ్చని పెద్దలు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ఇలా నేను చెప్పే టాపిక్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.